అందరికీ నమస్తే అండి. తుని నియోజకవర్గం ఒకప్పుడు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కంచుకోట. వరుసగా తెలుగుదేశం పార్టీ తరఫున యనమల రామకృష్ణుడు గారు గెలుస్తూనే వచ్చారు. 1983, 85, 89, 94, 99, 2004లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన కాంగ్రెస్ గాలిలో కూడా యనమల రామకృష్ణుడు గారు తునిలో గెలిచారు. 2009లో మొదటిసారిగా ఆయన అక్కడ నుంచి ఓడిపోయారు. ఎందుకంటే ఓట్లు చీలిక కారణంగా ముక్కోన పోటీలో భాగంగా చాలా తక్కువ తేడాతో ఆయన ఓడిపోయారు. ఓడిపోవడంతో ఆయన హర్ట్ అయ్యి నెక్స్ట్ ఎన్నికలు ఆయన పార్టిసిపేట్ చేయాలి, ఆయన పోటీ చేయాలి. 2014, 2019లో టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు గారి సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేశారు. అయితే యనమల రామకృష్ణుడు గారి నాయకత్వానికి అలవాటు పడిన క్యాడర్ కృష్ణుడు గారి నాయకత్వాన్ని జీర్ణించుకోలేదు. సో యనమల రామకృష్ణుడు గారి రాజకీయం వేరు, క్యాడర్ని ఆహ్వానించే తీరు వేరు, క్యాడర్ని డీల్ చేసే తత్వం వేరు. కానీ యనమల కృష్ణుడు గారు డీల్ చేసే తత్వం వేరు. సో చివరికి 2 సార్లు ఓడిపోవడంతో పార్టీ ఆలోచించింది, ఇదేంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట కదా తుని, అక్కడేంటి వరుసగా 2 సార్లు ఓడిపోతున్నాము అని ఆలోచిస్తే అసలైన లోపం నాయకత్వంలో ఉంది అని అర్థం చేసుకొని అక్కడ యనమల దివ్య గారికి, అంటే యనమల రామకృష్ణుడు గారి కుమార్తె దివ్యకి ఇన్ఛార్జిగా ఇచ్చారు ఒక 6-7 నెలల కిందట. సో ఇప్పుడు యనమల కృష్ణుడు గారు ఇన్ఛార్జ్ కాదు. సో వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీట్ లేదు. సో ఆయన మరి ఖాళీగా ఉండరు కదా. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీ మళ్ళీ టికెట్ ఇవ్వదు అంటే అది ప్రెస్టేజ్ ఇష్యూ కదా. సో ఆయన అసంతృప్తిగా ఉన్నారు, అసమ్మతిగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు, తన ఏంటో ప్లానింగ్లో ఉన్నారు. ఈలోగా వైసీపీ అతనితో టచ్లోకి వెళ్ళింది. సో నాకున్న లోపాయికారి సోర్స్ ప్రకారం ఏంటంటే ఆయన వైసీపీలోకి వస్తే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాము, అలాగే కొంత ఆఫర్ కూడా కొన్ని ఆఫర్స్ కూడా చేశారు అనేది పార్టీ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాము ప్లస్ సో అని ఏదో చెప్పారంట. సో ఆయన దాన్ని హోల్డ్లో పెట్టారు, కన్ఫర్మ్ చేయలే. మేబీ ఒక 2-3 నెలల్లో ఫైనల్ చేయొచ్చు. ఈలోగా తునిలో టీడీపీలో జరగాల్సిన తతంగాలన్నీ జరిగిపోతున్నాయి. ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గంలో ఇప్పుడు తన్నుకుంటున్నారనమాట. ఈరోజు తుని పట్టణంలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. యనమల సోదరుల ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో యనమల రాజేష్ గారి వర్గం, అంటే యనమల రామకృష్ణుడు గారి అన్నయ్య కొడుకు యనమల రాజేష్, ఆయనకు వర్గం ఉంది. ఆయన కూడా యాక్చువల్గా యాస్పిరెంట్, ఆయన కూడా సీట్ ఆశించారు. సో ఆయన వర్గము, మరోవైపు యనమల కృష్ణుడు గారి వర్గము అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో కొట్టుకున్నారనమాట. ఖచ్చితంగా గెలవాల్సిన సీట్లలో ఇప్పుడు పార్టీ 2 ముక్కలు అయిపోయింది. అఫ్కోర్స్ కృష్ణుడి గారికి వర్గం చాలా తక్కువ ఉంది. పార్టీ వర్గం అంతా యనమల రామకృష్ణుడు గారి చేతుల్లో ఉంది. యనమల రామకృష్ణుడు గారు తన కుమార్తెకు సీట్ ఇప్పించుకున్నారు కాబట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత తనే నెత్తి మీద వేసుకున్నారు. అందుకే గత 4-5 నెలల నుంచి ఆయనే పార్టీ సీనియర్ నాయకులతోనూ పార్టీ కార్యకర్తలతోనూ నేరుగా టచ్లోకి వెళ్ళి ఆయనే చేయాల్సిన రాజకీయం అంతా, బ్యాక్ ఎండ్ రాజకీయం అంతా ఆయనే చేస్తున్నారు. మినిస్టర్ దాడిశెట్టి రాజా గారి దగ్గర ఉన్న తన వర్గీయులు ఎవరైతే దాడిశెట్టి రాజా గారి దగ్గరకు వెళ్ళారో వాళ్ళతో కూడా మాట్లాడి కొంచెం లోపాయికారిగా రాజకీయం చేస్తున్నారు. మరోవైపు జనసేనతో కూడా పొత్తు ఉండడంతో అక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా కలిసి వస్తాయి. కాపు ప్లస్ బీసీ కాంబినేషన్లో ఈసారి తుని ఖచ్చితంగా గెలవచ్చు అనే ధీమాలోకి వెళ్ళారు. సో ఈ పరిస్థితుల్లో వైసీపీ స్కెచ్ ఏం వేసిందంటే కృష్ణుడి గారిని పార్టీలోకి తీసుకొని అతని ద్వారా టీడీపీలో చీలికలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఓటింగ్ కొంత తగ్గించవచ్చు అనే ఆలోచనతో దాడిశెట్టి రాజా గారు తన ప్లాన్ తను వేశారు. సో మొత్తానికి తుని రాజకీయాలు కొత్త పొంతలన్నమాట. యనమల రామకృష్ణుడు గారు మళ్ళీ యాక్టివ్ అవ్వడం, ఆయన మళ్ళీ గ్రౌండ్లో దూకడం, క్యాడర్ టచ్లోకి వెళ్ళడం, డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళడం. మరోవైపు దాడిశెట్టి రాజా గారు కూడా పూర్తి స్థాయిలో తన పట్టు కోల్పోకుండా ఉండడానికి, తను ఓడిపోకుండా ఉండడానికి, హ్యాట్రిక్ గెలవడానికి తను ప్రయత్నాలు మొదలు పెట్టడం ఇలా మొదలైంది. సో మొత్తానికి తుని నియోజకవర్గం అయితే మాత్రం రాబోయే ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగే టాప్ 10 కాన్స్టిట్యున్సీస్లో తుని కూడా ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అయితే టీడీపీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే జనసేనతో పొత్తు. జనసేన పొత్తు అంశం మాత్రం తునిలో టీడీపీకి కొండంత బలం ఇచ్చేది. ఆ 2 పార్టీల మధ్య సమన్వయం బాగుంటే, బూత్ లెవెల్లో కూడా కలిసి పని చేయగలిగితే, దాడిశెట్టి రాజా గారి బలహీనతలను సరిగ్గా వాడుకోగలిగితే, పోల్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు చక్కగా చేసుకోగలిగితే తుని గెలవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. కానీ దాడిశెట్టి రాజా గారిని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.